ప్రార్థన చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో యెషయా గ్రంథము 47వ అధ్యాయాన్ని మరి నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని చదువుకుంటూ దేవుడు మరి మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క చక్కటి సమయంలో ప్రభు మహిమ కొరకు మనం చక్కనటువంటి రీతిలో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేటి పరిచర్ను మనం ప్రారంభించుకుందాం. ఓకేనా మోషబాబు ప్రార్థనతో మరి ఈ రాత్రి కాలపు సమయంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదువుకుందాం. ఓకేనా మోషబాబు ప్రార్థన. మహాగణుడు మోహనుడు మా ప్రియ పర్లోకతండి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీకే వెళ్ళదు వందనాలు సూచుడు సోదరు తెలుసుకుని తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వేగరమైన తండ్రి మీ సన్ని పాకిని మాకు అనుగ్రహించి మీకు అన్నమాట తండ్రి. ఇదిగోండి తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం తండ్రి 48వ అధ్యాయం చదువుతున్న మాకు సముద్రమైన తెలియని జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. ఈ చిన్న ప్రజలు తప్పు పాల్పొంది మనం వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు సర్వించారు వేడుకుని మా ప్రియ పర్లోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన పరతండి ఉన్నతమైన నామానికి వేలాది వందల చుట్టూ చదువుకున్న తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి వేగరమైతే మీరు అక్కడ చదువును పాడుతుంది శాంతమన్న తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మీరు అక్కడ బాగా చదువుతుండగా సౌండ్ ఎన్ని కానీ తండ్రి వెత్తబడే భక్తులు మరో పడుకుని రాసుకుంటా చేయండి. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుతుండగా సౌండ్ ఎన్ని కానీ తండ్రి నైవేద్యం రొట్టెలందరూ ఎంచగలిగింది వాళ్ళకు ఆయన వారికి ఎంత అయితే ఇచ్చింది తండ్రి. ఈ ప్రార్థనతో పొరపడి చేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం పరతండి. ఏమో మంచిది. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ సాయంత్రకాల సమయంలో రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు తండ్రి. దేవ యొక్క సమయంలో మీ మనసుని మీ యొక్క సంకల్పాన్ని నాయన మేము తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా తెచ్చండి. అలాగే యెషయా గ్రంథము 48వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా చదవడానికి నేర్చుకోవడానికి సిద్ధపడుతుండగా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించండి. ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి. అలాగే తండ్రి రాత్రికాల సమయంలో నాయన ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరునైనా మీ చిత్తాన్ని తెలుసుకున్నట్టుకు మీ చిత్తానుసారంగా జీవించడానికి సహాయాలు తెచ్చండి. మీ యొక్క చిత్తంలో భాగంగా ప్రతి ఒక్కరునైనా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండడానికి, వాక్య పఠనాన్ని చదవడానికి నాయన ప్రభా, మీ కుమారుని గురించి నాయన పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి నాయన అవగాహన కలిగించమని వేడుకుంటూ తండ్రి రాత్రికాల సమయంలో జరగబోతున్న యొక్క పరిచర్య మీ మహిమ కొరకు నాయన మాకు దీవెన కొరకు ఉండేలాగా మీ సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 48వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా చదువుకుందాం. యాకోబు వంశస్థులారా, ఇశ్రాయేలు పేరు కలిగిన వారలారా, యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామము తోడని ప్రమాణం చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరించు వారులారా ఈ మాట ఆలకించుడి. అంటే ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు వారితోటి యోధా వారితోటి మాట్లాడుతూ ఆయన నామాన్ని స్మరిస్తున్నారు గనక, నీతిని సత్యమును అనుసరిస్తున్నారు గనక నా మాట వినండి దేవుడు తన పిల్లలకి చెప్పాలనుకుంటున్నాడు. అవును, మనము ఏదైనా ఎవరికి చెబుతామంటే మాట వినేటువంటి వారికి చెబుతాము. మాట వినలేనటువంటి వారికి మనం ఏదైనా చెబుతామా? చెప్పము. అలాగే ఇశ్రాయేలు వారు యోధా వారు తన పిల్లలు గనక వారికి తన మాటలను చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడడానికి వారు ఏం చేస్తున్నారని అంటే ఇదిగో నీతిని సత్యాన్ని అనుసరిస్తున్నారట. ఏమండి, దేవుని నామాన్ని ఏం చేస్తున్నారు? స్మరిస్తున్నారు. దేవుడు ఈ 2 క్వాలిటీని చూశాడు, వారిలో తన మనసుని మార్చుకున్నాడు. ఇక వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని అంటే ఇశ్రాయేలు కానివ్వండి, యోధా వారు కానివ్వండి,
వారి పూర్వీకులు వారి పితరుల నుంచి వచ్చారు కనుక దేవుడు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలును పేరు కలిగిన వారలారా. వీళ్ళు ఎలా ఉన్నారట? యాకోబు వంశస్థులు ఇశ్రాయేలును పేరు కలిగిన వారలారా, యోధా జలముల్లో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామము తోడని ప్రమాణము చేయుచు ఇశ్రాయేలు దేవుని నామాన్ని స్మరిస్తూ నీతి న్యాయాల సత్యాలను అనుసరిస్తూ దేవుని నామాన్ని స్మరిస్తున్నటువంటి వారికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట. నా పిల్లలారా నా మాట వినండి అని. ఇప్పుడు దేవుడు తన మాటగా ఏమని చెబుతున్నాడో 2వ వచనం నుంచి చదువుదాం. ఓకేనా? రైట్. వారు మేము పరిశుద్ధ పట్టణ స్థలమును పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి ఆ సమాచారము నా నోట నుండి బయలుదేరును. నేను వాటిని ప్రకటించితిని. నేను ఆకస్మికముగా వాటిని చేయగా అవి సంభవించును. నీవు మూర్ఖుడు అనియు నీ మెడ ఇనుపు నరముల వంటిదనియు నీ మధురము ఎత్తడదనియు నేను ఎరిగియుండి నా విగ్రహము ఈ కార్యములను జరిగించిననియు నేను చెక్కిన ప్రతిమ నేను పోసిన పోత విగ్రహము దీనిని నియమించిననియు నీవు చెప్పకుండునట్లు పూర్వకాలముననే ఆ సమాచారము నీకు తెలియజేసి తిని. అంటే దేవుడు ఇక్కడ తన పిల్లలతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే 3వ వచనంలో వారు యెహోవా పరిశుద్ధ పట్టణంలోనికి పేరు పెట్టుకుని ఇశ్రాయేలు దేవుని ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకి పేరని పూర్వకాలం నుండి జరిగిన సంగతులను నేనే చాలా కాలం క్రింద జరిగిన సంగతులను నేను మీకు తెలియజేసి తిని అని అంటున్నాడు. ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరి నేను వారికి ప్రకటించేదని. నేను ఆకస్మికముగా వాటిని కలగజేయగా కలిగిను అని దేవుడు తన గురించి మాట్లాడుకుంటూ వస్తూ పూర్వకాలంలో ఏమి చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలకి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. మీరు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి క్రింద ఉండు నీళ్ళ అందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను ప్రతిమనైనను చేసుకోకూడదని చెప్పాడు. ఇది పూర్వకాల క్రితమే చెప్పాడు. కానీ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే పెడచెవిని పెట్టేసి విగ్రహాల వైపు, బయలుదేవతల వైపు, అష్టూదు దేవతల వైపు, ఫిలిస్తీన్ల ఈ లిస్టానుసారంగా ప్రతి పచ్చని చెట్టు కింద దేవుని నామాన్ని బలహీనపరిచారు, అవమానపరిచారు. అందుకే నేను పురాతన కాలంలోనే ఆదిలోనే ప్రారంభంలోనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని చట్టాన్ని ఇస్తూ దేవుడి చెప్పినటువంటి ఆ శిలాశాసనాలని దేవుని ఆజ్ఞల్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఎందుకనంటే ఆయన మాట వింటున్నారు కనుక, నీతి సత్యాలను అనుసరిస్తున్నారు కనుక ఇదిగో నేను చెబుతున్నాను పూర్వకాలం జరిగినటువంటి సంగతులని దేవుడు చెబుతూ నేను చెప్పకుండానట్లు పూర్వకాలమునని ఆ సమాచారం మీకు తెలియజేసి తిని. ఇది జరగక మునిపే దానిని నీకు ప్రకటించి తిని. ఇవన్నీ మీరు ఎలాంటి కార్యక్రమాలు జరగక మునుపు నేను ఏం చేశాను? ప్రకటించాను. చాలామంది భవిష్యత్తుని చెబుతూ 2026 సంవత్సరంలో ఒక యుగాంతం రాబోతుంది, ప్రమాదాలు జరగబోతున్నాయని నేను ముందే చెప్పాను అంటారు చాలామంది. ఇవి ప్రగల్భాలు పలికేటువంటి మాటలు. అలాంటి మాటలు దేవుడు కావు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటలు అవి శిలాశాసనాలుగా లోకంలో జరుగుతున్నాయి. బైబిల్లో కూడా జరిగినటువంటి సంగతుల్ని దేవుడు ప్రస్తావించినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. 6వ వచనం, నీవు ఆ సంగతి విని ఉన్నావు, ఇదంతయు ఆలోచించుము, అది నిజమని మీరు చెప్పుకోనవలెను కదా. ఏ మాటలు నిజమని చెప్పుకోవాలి? విగ్రహాలు వంటివి, దాంట్లో ఏ శక్తి లేవు. విగ్రహాలని కలిగించే దానికంటే, విగ్రహాలు చేసినటువంటి వారికనంటే అందరికీ దేవుడు, అందరికీ ప్రభువు పరలోకమున్నటువంటి దేవుడు అని మీరు నన్ను తెలుసుకోవాలి, మీరు నన్ను ప్రకటించాలి. అది నేను ఆదిలోనే తెలియజేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇది జరగక మునిపే దానిని నేను మీకు ప్రకటించేదని, అవి వాటి వలన ఏమీ జరగదని,
వాటిని నమ్ముకుని అనేక మంది రాజులు మట్టిలోనికి వెళ్ళిపోయారని దేవుడు ఈ సందర్భం లేవనెత్తుతున్నాడు. 6వ వచనం అయ్యింది కదా. ఇప్పుడు కింద మాటను కూడా చూద్దాం. తెలియని మరుగైన కొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేసేదను. తెలియని సంగతుల్ని, మరుగైన సంగతుల్ని ఇక మీదట ఏం చేస్తానంటాడు ఆయన? క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు తెలియజేస్తాను. ఎలాంటివట? తెలియనివి, మరుగైన క్రొత్త సంగతులు. ఇప్పుడు తెలియనివి, మరుగైన క్రొత్త సంగతులు దేవుడు చెప్పాడనంటే, దేవుడు తన పిల్లలకి ఏదైతే చేయాలనుకున్నాడో ఆ విషయాలన్నీ కూడా చెప్పేశాడు. ఉదాహరణకి అబ్రహాం గారి విషయంలో, సొదొమ గొమొర్రా పట్టణాల విషయంలో దేవుడు చెప్పలేదా? చెప్పేశాడు. ఏమండి, దావీదు గారు తప్పు చేస్తే నాతాను ప్రవక్త ద్వారా వచ్చి చెప్పలేదా? చెప్పేశాడు తన పిల్లలకి. ఏదైతే ఉన్నదో, ఏదైతే చేయాలనుకుంటున్నారో. ఇప్పుడు మీరు 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో దాసులుగా ఉంటారు. 70 సంవత్సరాలు అయిన తర్వాత నేను విడిపిస్తాను అన్నాడు. ఇది చెప్పాడు, జరిగింది. ఇక క్రొత్త సంగతులు అని అంటున్నాడు. ఇక మన గడిచిపోయిన సంగతులు చూసాం. క్రొత్త సంగతులు ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత, తండ్రి ఆకాశముకును భూమికిని ప్రభువా ఈ సంగతులు జ్ఞానులకును వివేకులకును మరుగుపరిచి పశుబాలురికి ఈ సంగతులు బయలుపరుచున్నావు అన్నందుకు నీకు నేను కృతజ్ఞతాస్తుతులు, నిన్ను స్తోత్రిస్తున్నాను తండ్రి అని యేసుక్రీస్తుల వారు మాట్లాడారు మనకి మత్తయి సువార్తలో. అదే భాగాన్ని ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా అన్నాడు, తెలియని మరుగైన క్రొత్త సంగతులను నేను ఇక మీదట నీకు తెలియజేసేదను. అవును ప్రియులారా, నేటికి ఇది వాస్తవం. నేటికి ఇది కూడా వాస్తవం. తెలియని క్రొత్తదైన మరుగైనటువంటి సంగతులను నేను మీకు తెలియజేస్తానన్నాడు. ఎవరికి తెలియజేస్తాడు తన సంగతులు? ఎవరైతే తన పట్ల భయభక్తులు కలిగి ఉంటారో యెహోవా మర్మము వారికి తెలిసే ఉన్నది. యెహోవా మర్మము, ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆయన మర్మము, ఆయన సంకల్పము, ఆయన చిత్తము అంతా కూడా వారికి తెలిసిపోతుంది. ఇది ఫాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ కూడా. తరాలు మాట్లాడుకున్న క్రొత్త సంగతులు బయటపడుతూనే ఉంటాయి. మనం కొంత మేరకు సమాజానికి, క్రైస్తవ్యానికి కొంత సమాచారాన్ని ఇస్తున్నాం. ఇదిగో బైబిల్ పఠనంగా మనం లేఖన భాగాలను చదువుకుంటూ కొంత సమాచారాన్ని మనం బయటికి ఇవ్వగలుగుతున్నాం. కొంతమంది ప్రార్థన చేసి సమాచారాన్ని బయటకి ఇస్తున్నారు. కొంతమంది పోస్టర్లు పెట్టి పబ్లిక్కి కొంత సమాచారాన్ని ఇస్తున్నారు, కొత్త సంగతులను తెలియజేస్తున్నారు. అలాగే దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని, ఇతరులకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని, వాక్యాన్ని బట్టి మనం పోల్చినప్పుడు తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను మీదట తెలియజేసేదనని ఆ రోజు యోధా వారిని, ఇశ్రాయేలు వారితో దేవుడు మాట్లాడుతూ, నేడు క్రైస్తవులైనటువంటి మనందరితో రేపు రాబోతున్నటువంటి నూతన తరానికి, యువతరానికి కూడా దేవుడి క్రొత్తదైన మరుగైనటువంటి సంగతుల్ని బయలుపరుస్తాడు. ఆయన పట్ల మనం భయభక్తులు కలిగి జీవిస్తే. ఇక ఆ కింద మాటలోనికి వెళ్దాం. 7వ వచనం చదివినప్పుడు, అవి పూర్వకాలమున సృజించబడినవి కావు, అవి ఇప్పుడు కలిగజేయబడినవి, అవి నాకు తెలిసే ఉన్నవి, నీవు చెప్పకుండునట్లు ఈ దినమునకు ముందు నీవు వాటిని విని ఉండలేదు, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పూర్వకాలము నుండి నీ చెవి తెరవబడనే లేదు, నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడు అని అనిపించుకుందువని నాకు తెలియను. అంటే దేవుడు ఈ సంగతులన్నీ చెప్పడానికి సిద్ధపడతంటే ఒక్కొక్కరు ఏం చేస్తారన్నమాట, తిరస్కరిస్తూ ఉంటుంటే ఈ సంగతులు నాకు తెలియవేంటని. ఈ సంగతులు నాకు తెలియవేంటని నువ్వు అనకుండానట్లు నీ తల్లి గర్భమును కూడా నువ్వు బయటకు వస్తావో రావో తెలియదు, అపనమ్మకస్తుడువై ఉన్నావు. అయినా సరే నేను నిన్ను ఈ భూమి మీదకి తెచ్చిపెట్టాను రా. కారణం ఏంటనంటే నా చిత్తానికి, నా సంకల్పానికి నువ్వు విధేయుడిగా ఉంటావని. కొత్త సంగతులు చెబుతున్నా నువ్వు పట్టించుకోవడం లేదంటే, నన్ను విడిచిపెడుతున్నావు అని అంటే నీ తల్లి గర్భంలో నువ్వు ఎలా ఉన్నా అపనమ్మకస్తుడిగా ఉన్నావు. అయినా సరే నేను నిన్ను బయటికి తీసుకొచ్చానంటే నువ్వేంటో తెలుసుకుని, నీ జీవితం ఏంటో తెలుసుకుని నాకు లోబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా అంతే. మన తల్లి గర్భంలో అపనమ్మకస్తులుగా వచ్చాము, దేవుని దయవలన బతికి బట్టగట్టి వచ్చాం. ఈ భూమి మీద దేవుడు అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మనం తప్పించలేదా? మోషే బాబు స్కూల్లో బడిలో పైనుంచి కిందకు పడిపోడు, బుర్రకి దెబ్బ తగిలింది.
అదే దెబ్బ కొంచెం జస్ట్ ఇంకొక 2 అంగుళాల కిందకు వచ్చి తగిలితే చిన్న మెదడుకి దెబ్బ తగిలిన వాడు అప్పుడే స్పాట్లో డెడ్ అయిపోవాలి. అంటే దేవుడు అపనమ్మకస్తుడైనటువంటి తల్లి గర్భం నుంచి బయటికి రప్పించిన ప్రమాదాల్లో నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తెరగాలి. దేవుడు ఇశ్రాయేలు యోధావారి జాతిని కూడా అలాగే మాట్లాడుతున్నారు, మీరు అందరూ అపనమ్మకస్తులరా బాబు, అయినా సరే నేను ఏం చేస్తాను అంటున్నాడు ఆయన, నిలబెట్టాను అని అంటున్నాడు. నీవు అపనమ్మకస్తుడు అయి నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడు అని అనిపించుకుందువని నాకు తెలియను. ఇప్పుడు 9వ వచనం చదువు. నేను నిన్ను నిర్మూలము చేయకుండునట్లు నా నామమును బట్టి నా కోపమును అణుచుకొనుచున్నాను, నా కోపాన్ని మానుకొనుచున్నాను అని అంటున్నాడు. తన కోపాన్ని ఏం చేస్తున్నాడట? తన కోపాన్ని, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమార్లు తన కోపాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంట? అణుచుకుంటున్నాడు. తగ్గించడం కూడా అణిచేసుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో పిల్లల్ని తల్లిదండ్రులు దండించాలనుకుంటారు, కొట్టాలనుకుంటారు, కానీ తన కోపాన్ని, తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి కొట్టేసిన తర్వాత తల్లులు తండ్రులు బాధపడుతూ ఉంటుంటారు, అయ్యో పిల్లల్ని నేను ఎలా బాధపరిచానని, గాయపరిచానని బాధపడతారు కదా. పరలోకమందునటువంటి తండ్రి కూడా మానవాళులందరి పట్ల, నాట్ ఓన్లీ ఇశ్రాయేల్ అండ్ యోధావారు వాళ్ళే కాదు, ప్రపంచ ప్రజలందరిని బట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అనమాట ఈ పదం. నేను మిమ్మల్ని నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనిచున్నాను. నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకనంటే ఈరోజు దేవునికి అవిధేయులు ఎంతమంది బ్రతుకుతున్నారు? తమ ఇష్టాలని, తమ కోరికల్ని, తమ ఆశల్ని తీర్చుకోవడానికి నరులు పెంపర్లాడుతున్నారు ఈరోజు భోగాలతో, సుఖాలతో. కనుక అలాంటి వారిని అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే తన కోపాన్ని అణుచుకుంటున్నాడు. ఎందుకంటే తన సేవకుల ద్వారాగా తన మాటల్ని, తన గళాలని వినిపిస్తున్నాడు. కనుక ఈ విషయంలో ఆయన పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే, ఆయన పిల్లల విషయంలో దేవుడు ఎలా ఉన్నాడంటే తన కోపాన్ని తగ్గించుకుంటున్నాడు. అంటే తను తగ్గించుకుంటున్నాడు తన పిల్లల విషయంలో. ఆ తర్వాత మాట చదువు. నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకుని ఉన్నాను. అంటే దేవుడు తన కీర్తి విషయంలో, తన నిమిత్తము, తన కీర్తి విషయంలో ఆయన ఏం చేస్తున్నాడట? తనను తాను బిగబెట్టుకున్నాడట. లేకపోతే దెబ్బలాడిపోవాలి. అప్పుడప్పుడు నాకు కూడా కోపం వస్తూ ఉంటుంటుంది, మిమ్మల్ని కొట్టాలి కానీ నేను కొట్టట్లేదు, కారణం ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటూ ఉంటాను అప్పుడప్పుడు. దేవుడికి కూడా ఈరోజు మనుషులందరూ కూడా అలాగే ఉన్నారు. ఒక్కొక్కరిని కొరడా ఇచ్చుకుని కొట్టాలి అనిపిస్తుంది దేవునికి, కానీ ఏం చేస్తాను, నా పిల్లోడే కదా అని, మారతాడు కదని. మనిషి మారే అవకాశం అయితే లేదు ప్రియులారా. ఈరోజు వాక్యంతోనే మనిషి మారాలి, మాట ద్వారాగా మనిషి మారడు. ఎందుకనంటే ఈరోజు మనిషి జ్ఞానం శృతి మించిపోయింది టెక్నాలజీ మీద ఆధారపడి. కనుక అలాంటి మనుషుల్ని ఇప్పుడు రక్షించాలంటే చాలా కష్టం. అయినా సరే దేవుడు అంటున్నాడు తన కోపాన్ని అణుచుకుంటున్నాడట, బిగబెట్టుకుంటున్నాడని అంట. ఇంకా చదువుదాం కింద మాట. ఎన్నో వచనము? 10వ వచనం. నేను నిన్ను పుటం వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములు నిన్ను పరీక్షించి తిని, నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరెవనికి నేను ఇచ్చువాడును కాను అని అంటున్నాడు దేవుడు. ఏమండి, ఇబ్బందుల కొలుములు వీళ్ళని ఏం చేస్తాడట? యోధా వారిని, ఇశ్రాయేలు వారిని ఇబ్బందుల కొలుములో పరీక్షించాడు. అష్షూరు వారికి అప్పగించి పరీక్షించాడు. బబులోనీయులకు అప్పగించి యోధా వారిని పరీక్షించాడు. ఇశ్రాయేలు వారు అష్షూరుకి అప్పగించి ఏం చేశాడు? పరీక్షించాడు. ఈరోజు కూడా మనల్ని కూడా ఇతరులకు అప్పగిస్తాడు. ఇతరులు, మన పైన అధికారులు కావచ్చు, మన ఇరుగువారు కావచ్చు, పొరుగువారు కావచ్చు, నా బిడ్డ నిలబడతాడా, పడిపోతాడా, అవసరమైతే వారెవరినైనా సరే దేవుడు వాడుకుంటాడు. ఇబ్బందుల కొలుములు నిన్ను పరీక్షించన్నాడు. ఇప్పుడు మన శోధన కొలుములు పరీక్షిస్తాడు. ఏమండి, ఆశల కొలుములు పరీక్షిస్తాడు, నిరాశల కొలుములు పరీక్షిస్తాడు, కోరికల విషయంలో పరీక్షిస్తాడు. దేవుడు ప్రతి నిమిషం, ప్రతి క్షణము తన బిడ్డల్ని పరీక్షిస్తూనే ఉంటాడు. పరీక్షించలేనటువంటి ఆయన దేవుడు కాదు, పరీక్షించేవారే దైవము. అలాగే సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే మరొకరిని పరీక్షించేటువంటి వారిగా ఉండాలి. అలాగని పరీక్షించడం అని అంటే వారిని వీళ్ళని బయటెట్టడం కాదు. వారు సన్మాన మార్గంలో ఉంటున్నారా, సత్య మార్గంలో నిలబడగలుగుతున్నారా, అసత్య మార్గంలోనికి వెళ్ళిపోతున్నారా, ఇది టెస్ట్ మనీ, ఇది పరీక్షించడం అని అంటే.
వారి యొక్క దినచర్య ఏ రీతిగా ఉంటుంది? దేవునికి మహిమకరంగా ఉంటుందా? తనకు మహిమకరంగా వాడుకుంటున్నాడా? ఒక ఎత్తు. వీడు ఇతరులకి మహిమకరంగా బ్రతుకుతున్నాడా, లేకపోతే ఇతను మహిమకరంగా బ్రతుకుతున్నాడా? ఇలా మనం ఒక్కొక్కరిని పరీక్షించినప్పుడు వారి యొక్క ఉద్దేశాలన్నీ బయటపడుతూ ఉంటుంటాయి. దేవుడు కూడా అలాగే ఏం చేశాడట? నా నిమిత్తం అపవిత్రపరచబడనేలా ఒకప్పుడు ముందు స్మరించారని మనం చదువుకున్నాం కదా మొదటి 2 వచనాల్లో. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? నా నామం అపవిత్రపరచబడిన వేళ నా మహిమను వేరొకరికి నేను ఇచ్చేవాడును కాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు 12వ వచనం చదువు. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను, నేను మొదటి వాడును కడపటి వాడును అని అంటున్నాడు. యాకోబు నేను నిన్ను పిలిచాను, చెవియొగ్గు అని అంటున్నాడు. ఎందుకంటే నేను మొదటి వాడును కడపటి వాడును. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా నేను మొదటి వాడును కడపటి వాడును నేనే. మొదటివాడును కడపటివాడును నేనే, రక్షించువాడును శిక్షించువాడును కూడా నేనే అని అంటున్నాడు. తండ్రి ఈ విషయంలో, కుమారుడు ఈ విషయంలో కూడా. 13వ వచనం చూద్దాం. నా హస్తము భూమికి పునాది వేసును, నా కుడి చేయి ఆకాశములను వ్యాపింపజేసును, నేను వాటిని పిలవగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలిచును, మీరు కూడి వచ్చి ఆలకించుడి, వాటిలో ఏదియు ఈ సంగతి తెలియజేయును, యెహోవా ప్రేమించువాడు ఆయన చిత్త ప్రకారము బబులోనుకు చేయును. అంటే దేవుడు తన ఉద్దేశాలను చెబుతున్నాడు. ఆకాశాన్ని భూమిని కూడా నేనే కలగజేశాను రా నాయన, నా చిత్తాన్ని వాటి పట్ల నేను నెరవేర్చానని దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ వచనం చదువు. నేనే ఆజ్ఞ ఇచ్చువాడును, నేనే అతని పిలిచి తిని, నేనే అతని రప్పించి తిని, అతని మార్గము తేజరిల్లును, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించడి. కోరేషిని దేవుడు పిలిపించాడు. నీతి నిమిత్తం ఎవరైతే దేవునికి లోబడి విధేయులుగా ఉన్నారో వారిని పిలుచుకున్నాడు దేవుడు. వారు వచ్చి మాదీయులుగా పారసీకులుగా బబులోని మీద పడి వారిని దాడి చేసి వారి స్వాస్థ్యాల్ని స్వాధీనపరుచుకున్నారు బబులోని దేశాన్ని. అలా స్వాధీనపరుచుకోవడానికి నేను పిలిచాను అంటున్నాడు. ఎవరిని? నీతిని బట్టి ఆయన పిలిచాడు, ఆజ్ఞిచ్చి పిలిచాడు అని అంటున్నాడు దేవుడు. 16వ వచనం చదువుదాం. ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడును కాను, అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఇప్పుడు ప్రభువు యెహోవా ఆయన ఆత్మయు నన్ను పంపెను, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేసేదను. నీ దేవుడైన యెహోవా నీకు ఏం చేస్తాడటమ్మా? ఉపదేశం చేసేదను. నీవు నడవలసిన మార్గములు నిన్ను నడిపించేదను అని అంటున్నాడు. కనుక మనకి ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఉపదేశం చేసేటువంటి వాడు ఆయనే. ఏమండి, మనం నడవలసినటువంటి త్రోవలో నడిపించేవాడు కూడా ఆయనే. చక్కటి తండ్రి, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక మాట మనం వెనక్కి వెళ్దాం. ఎన్నో వచనం దాకా చదువుకున్నాం మనం? 16వ వచనమా 17వ వచనం చదువుకున్నాం కదా. ఈ సమయంలో ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 35వ వచనం చదువు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 35వ వచనం. దేవుడు తనకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తనకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకునేదురు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనంలో మనకి ఈ భాగం కనబడుతుంది. అలాగే 25వ అధ్యాయము 4-5 వచనాలు చదువు ఒకసారి. ఇదే కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలు చదువు. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువు ఒకసారి.
యెహోవా నీ మార్గము నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము. ఇక్కడ కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు, ఇక్కడ మనం యెషయా గ్రంథంలో చదువుకున్నాం కదా, నీకు ఉపదేశము చేసేది నీకు ప్రయోజనం కలిగినట్లు నీవు నడవలసిన మార్గంలో నేను నడిపించేది అని అంటున్నాడు కదా. ఇక్కడ చూడండి, కన్న తండ్రినటువంటి దేవుడు ఏమంటున్నాడు కీర్తనకారుడు ద్వారాగా, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరించి నాకు ఉపదేశము చేయము. నీ సత్యాన్ని అనుసరించి ఏం చేయమని భక్తులు కోరుకుంటున్నాడు, ఉపదేశము చేయి. ఎప్పుడైతే చక్కటి ఉపదేశాన్ని మనం పొందుకుంటామో ఆయన మార్గాల్లో మనము నడవగలుగుతాం. ఎప్పుడైతే ఆయన ఉపదేశం ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటాం మనకు ప్రయోజనం కలుగుతుంది. మీదటికి ఈ సమయాన్ని ఇది వరకు మనము అనేక రకాలుగా అనేక రీతిలుగా ఈ సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవాళ్ళు. కానీ ఈ యొక్క సమయాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, సద్వినియోగం చేస్తున్నాం. అంటే మనం జ్ఞానులుగా ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమకు ఇచ్చినటువంటి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ప్రభువుని మహిమపరుస్తూ ఉంటుంటారు, వారికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి కాలాన్ని బట్టి. ఓకేనా. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడు, మీకు ప్రయోజనం కలిగినట్లు నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాల్లో నేను నడిపిస్తాను అని అంటున్నాడు. ఇదిగో ఇప్పుడు మనకు ప్రయోజనం కలుగుతుంది కదా ఈ సమయాన్ని బట్టి. మనం యెషయా గ్రంథాన్ని నేటికి ఇదిగో 48 రోజుల మట్టి నుంచి మనం చదువుకుంటున్నాం. అవును కదా, 48 రోజుల మట్టి నుంచి మనం ఏం చేస్తున్నాం, యెషయా గ్రంథాన్ని సుమారుగా ఒక్కొక్కసారి 3 అధ్యాయాలు 2 అధ్యాయాలు చదివేసాము. కనీసం ఒక 40 రోజుల నుంచి మనం ఏం చేస్తున్నాం, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాం. కనుక మరి మనకి ప్రయోజనం కలిగినట్లు ఆయన ఉపదేశాన్ని వింటున్నాం, మనకి మేలు కలిగినట్లు ఆయన మార్గాల్లో నడుచుకున్నాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా ఎలా ఉండాలని దేవుడు ఆశించి ఆ రోజు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడాడు. నేటికి ఈ మాటలు మనకి అక్షరాల నెరవేరుతున్నాయి. ఓకేనా. ఇప్పుడు 18వ వచనం చదువు. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండెను. మరి జాగ్రత్తగా చూస్తున్నారా, బైబిల్ చూడాలి. అన్నీ మనకి చెప్పాడు కదా. వాక్యాన్ని బైబిల్ పట్టణంగా చదివే ముందు పిల్లలు కూడా జాగ్రత్తగా చూస్తున్నారు లేదో ఒకసారి చూడండి అని వారు రిక్వెస్ట్ చేశారు. కనుక వారు ప్రేమపూర్వకమైనటువంటి ఆ యొక్క కామెంట్ను మనం గౌరవిస్తూ ప్రేమిస్తూ మరి సోదరులు కూడా ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేసుకొనొచ్చు. ఇక్కడ దేవుడు తన ఆజ్ఞలను ఆలకింపవాలని నేను ఏం చేస్తున్నాడు, ఎంతో కోరుచున్నాడట. ఆజ్ఞలు ఆలకిస్తే ఏం చేస్తుంది, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగినటువంటి వాడు ఆశీర్వదింపబడని సామెతల గ్రంథం మనకు సెలవిస్తుంది. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగిన వాడు లాభం పొందునని ఉంది. ఆజ్ఞ విషయమై నిర్లక్ష్యం చేసిన వాడు ఏమవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. అలాగే దేవుడు కూడా అంటున్నాడండి, నీవు నా మాటలు ఆలకింపవాలనే నేను ఎంతో కోరుచున్నాను. దేవుని మాటలు ఏం చేయాలట, మనము ఆలకించాలి. ఆలకించేటప్పుడు అన్నీ అర్థం కావు, ఆలకించేటప్పుడు అన్నీ అర్థం కావు. కనీసం 1-2 మన మనసును పడుతుంది. ఇప్పుడు యెషయా గ్రంథం ఈ 48వ అధ్యాయం చదువుదాం, మనకి ఏమీ అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. అయినా సరే ఏవో దేవుని మాటలు మనం అలా చెప్పడం వలన, వినడం వలన, నేర్చుకోవడం వలన, ఇప్పుడు నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను అన్నాడు కదా. ఇది ఎంత సులభమైనటువంటి మాట, ఇది ఎంత సున్నితమైనటువంటి మాట. కనుక ఈ మాటను పట్టుకునేటువంటి వారిగా ఉండాలని దేవుడు మనల్ని బట్టి ఆశిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు ఆయన, నీవు నా ఆజ్ఞలు ఆలకింపవాలని నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమం ఎలా ఉంటుందట. నది తన నీరుని ఎప్పుడు కూడా ఎండిపోదు, నదిలో నీరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారి జీవితం కూడా ఎలా ఉంటుంది, అలా నది వలె ప్రవహిస్తూనే ఉంటుంది. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, కింద అంటున్నాడు నీ క్షేమము నది వలెను, నీ క్షేమము నది వలెను. ఎన్నో వచనం, 18వ వచనం. నీ క్షేమము నది వలెను, నీ క్షేమం నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఏం చేసిన అంటున్నాడు ఆయన, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. మన నీతి ఎలా ఉంటుందంటే సముద్ర తరంగాలు. సముద్రం ఉన్నంత వరకు తరంగాలు అలా వస్తూనే ఉంటాయి. నీకు నీతి కూడా అలాగే కలుగుతుంది, నీకు క్షేమం కూడా అలాగే కలుగుతుంది. కనుక ఈ క్షేమాన్ని, ఈ నీతిని మనం పొందుకోవాలంటే ఆయన ఆజ్ఞలు ఆలకించాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు తేలికైనవి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావని చూపిస్తాడు పరిశుద్ధాత్ముడు.
ఏమండి కనుక ఇప్పుడు 19వ వచనం చూద్దాం. నీ సంతానము ఇసుక వలె విస్తారమగును, నీ గర్భఫలము దాని రేణువుల వలె విస్తరించును, వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరవబడదు, బబులోను నుండి బయలువెల్లుడి. అంటే ఇక్కడ ఈ 19వ వచనం 18వ వచనం ఈ రెండు భాగాలను మనం కలుపుకుంటే అతని సంతానము కూడా ఏమవుతుందట, దేవుని పట్ల ఆజ్ఞలు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి సంతానము ఇసుక రేణువుల విస్తరిస్తుందట. అతని గర్భఫలము రేణువులంత విస్తారం అవుతుంది అంటున్నాడు. వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మొరవబడదు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు ఆలకించేటువంటి వారికి. కనుక మనం అందరం దేవుని ఆజ్ఞలు ఆలకిద్దాం. దేవుని ఆజ్ఞలు ఆలకించేటప్పుడు దేవుడు కొన్ని సమయాలు కొన్ని సంవత్సరాలు మనల్ని పరీక్షిస్తాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? కొన్ని సంవత్సరాలు. అది అబ్రహాము గారిని సుమారు 25 సంవత్సరాల పాటు ఆయన పరీక్షించాడా? కొన్ని సంవత్సరాల పాటు పరీక్షించాడు ఆయన. యోసేపుని 2 సంవత్సరాల పాటు చెరసాల్లో వేసి పరీక్షించాడు ఆయన. యోసేపు గారిని 2 సంవత్సరాలు అంటే ఆయన 17 సంవత్సరాల నుంచి పరీక్షింపబడుతూనే ఉన్నాడు. యవన ప్రాయం దగ్గర నుంచి బాల్య దినాల నుంచి తన అన్నల దగ్గర పరీక్షింపబడుతూనే ఉన్నాడు. అలాగే నేడు నీవు నేను కూడా పరీక్షింపబడాలి. దేవుడు ఎప్పటిదాకా పరీక్షిస్తాడో మనకు తెలియదు. ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, శోధనలు రావచ్చు, మనకున్నవన్నీ పోవచ్చు, మనము నడి రోడ్డున పడిపోవచ్చు, మన పరిస్థితి నీరు గారిపోవచ్చు, మనకున్నది నా అన్నవారు అనుకున్న వారు ఎవరైనా దూరం అయిపోవచ్చు, లేకపోవచ్చు. అయినా సరే ఒకానొక సమయానికి ఆకు వాడక తన కాలం అన్నాడు. ఒక కాలము, తన కాలము. ఆ కాలము ఏ కాలము నువ్వు నేను ఎదురు చూడాలి ప్రభు సన్నిధిలో. ఓకేనా? ఇలా ఉంటుందని వారి క్షేమాన్ని తెలియజేస్తున్నాడు. ఇప్పుడు బబులోను గురించి మాట్లాడుతుంది. 20వ వచనం చదువు. బబులోను నుండి బయలువెల్లుడి, కల్దీల దేశం నుండి పారిపోవుడి, యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి, భూదిగంతముల వరకు అది వినబడినట్లు దాన్ని ప్రకటన చేయుడి. ఎడారి స్థలములలో ఆయన వారిని విడిపించెను, వారు దప్పుకొనలేదు, రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లును ఉబక చేసెను, ఆయన కొండలను చీల్చగా నీళ్లు ప్రవాహముగా బయలుదేరు. ఇక నుంచి దేవుడు ఏమన్నాడంటే 20వ వచనంలో, బబులోను దేశంలో నుంచి బయట వెళ్ళిపోండే, దానికి విమోచన దినాన్ని నేను కేటాయించాను అన్నాడు. 70 సంవత్సరాలు యోధావారు బబులోను దేశంలో బానిసలుగా ఉన్నారు. కనుక వారిని ఏమన్నాడు, బబులోను నుండి బయలు వెళ్ళండి, కల్దీల దేశం నుంచి పారిపోండి, యెహోవా తన సేవకుడని యాకోబుని విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో చేయుడి, భూదిగంతముల వరకు అది వినబడినట్లు దానిని ప్రకటించుడి. 70 సంవత్సరాల తదుపరి వారికి విడుదల ఉంటుందని ఇర్మియా ప్రకటించాడు, ఎహెజ్కేలు ప్రవక్త ప్రకటించాడు. వీళ్ళందరూ కూడా ప్రకటించారు, మీకేముంది, విడుదల ఉంది, మీరు కంగారు పడకండి, బబులోను దేశానికి వెళ్ళిపోండి అంటే రాజులు వినేవారు కాదు, తిరగబాటు చేశారు, కళ్ళు ఓడబిచ్చుకున్నారు, రాజ్యాలను నేలమట్టం చేసేసారు. కనుక బబులోను గురించి దేవుడు ఇశ్రాయేల్ యోధా వారిని మరి విమోచిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ 21వ వచనంలో చెప్తున్నాడు, ఏమండి బబులోను దేశానికి వెళ్ళకముందు ఒకప్పుడు 2 రాజ్యాలు ఒకటిగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలుగా ఉన్నప్పుడు వారిని దేవుడు ఎలా విమోచించాడో, అరణ్యంలో వారికి ఎలా నీళ్ళు ఇచ్చాడో దేవుడు ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించెను, వారు దప్పికొనలేదు. ఎక్కడ దప్పుకొనలేదట? ఎడారిలో. మనం ఎక్కడ దప్పుకుంటాం? ఊళ్ళో దప్పుకుంటాం. మనకు మంచిలు త్వరగా ఒక్కొక్కసారి, అవునా? నిన్న బస్సు ఎక్కితే ఒక ఆవిడ బాటిల్ ఉంటే ఒక చదువుకున్నటువంటి బాబు అడిగాడు అనమాట, కొంచెం వాటర్ ఇవ్వండి అని. బస్సులో వాటర్ ఇస్తే ఆ కుర్రోడు తాగాడు. బస్సులో ప్రయాణికుల మధ్య కనుక ఓకే, బయట ఒక్కొక్కసారి దొరకదు. కానీ ఇక్కడ దేవుడు ఎక్కడ వాటర్ని సిద్ధం చేశాడు వీళ్ళకి? ఎడారిలో వాటర్ని సిద్ధం చేశాడు. అది దేవుడి గొప్పతనం అంటే. ఏమా ఎడారిలో ఆయన వారిని నడిపించును, వారు దప్పుకొనలేదు, రాతి కొండలో నుండి వారి కొరకు ఆయన నీళ్లు ఉబక చేసును, ఆయన కొండను చీల్చగా నీళ్లు ప్రవాహములుగా బయలుదేరును.
ఆకాశం నుండి ఆహారాన్ని పెట్టాలని ఏమంటే మాంసాహారాన్ని కురిపించాడు, కొత్తిమీరని కురిపించాడు, ఆహారాన్ని తిన్నారు, భుజించారు, దేవదూతల ఆహారాన్ని నరుడు భుజించేటట్టుగా చేశాడు. ఇక చివరి వరుస నుంచి చదువుకుందాం. దుష్టులకు నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి నెమ్మది ఉండదట? దుష్టులకు నెమ్మది ఉండదు. మరి ఎవరికి నెమ్మది ఉంటుంది? దైవాలకు, దేవుని పిల్లలకు నెమ్మది ఉంటుంది. మరి దుష్టుని పిల్లలకి నెమ్మది ఉంటుందా? నెమ్మది ఉండదు. కిచకిచలాడుతూ ఉంటూ ఉంటారు. కనుక అలా ఉండకూడదు. దుష్టులకి నెమ్మది ఉండదని యెహోవా సెలవిచ్చుతున్నాడు. కనుక మనం దుష్టులుగా ఉంటే మనకు నెమ్మదిగా ఉండదు, మనకి నెమ్మది ఉండదు. మరి మనకు నెమ్మది ఉండాలనంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలు ఆలకించేవారుగా, ఆయన ఆజ్ఞలు పాటించేవారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాము, ఆయన ఆజ్ఞలు అనుసరిస్తున్నామని చెప్పడానికి సూచన ఏంటంటే దేవుడు పరీక్ష పెడతాడు. అది రోగాలను బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, భర్తను బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, భార్యను బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, యజమానుని బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, యజమానురాలను బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, కుటుంబాన్ని బట్టి పరీక్ష పెడతాడో తెలియదు, మాస్టర్ని బట్టి పరీక్ష పెడతాడో తెలియదు. ఎలాగైనా పరీక్ష పెడతానే ఉంటాడు. ఆ పరీక్షలో నువ్వు నిలబడితేనే నీకు నెమ్మది. పరీక్షలను దాటుకుని బయటకు వచ్చావా నీకు నెమ్మది ఉండదు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అన్నాడు ఇదే యెషయా గ్రంథంలో. కనుక దాన్ని మనం ఫాలో అవుదాం. ఒక చిన్న మాటను మనం చదివేసి ముగించేసుకుందాం. ఒక మాట కీర్తనల గ్రంథము యెషయా గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఒకసారి యెషయా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు కదా దేవుడు. దాని గురించి ఏమంటున్నాడో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. 11వ అధ్యాయం. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. ఎవరికి శ్రమట? దుష్టులకి శ్రమ ఉంటుంది, నెమ్మది ఉండదు. చూసారా, శ్రమలు ఉన్నటువంటి వాడికి అన్నీ అలా ఉంటాయి. అలాగే 57వ అధ్యాయం 20వ వచనం చదువు ఒకసారి. ఇది యెషయా గ్రంథము పక్కన ఉంది కదా, నేను తీసి చదివేస్తాను చేయాలి. ఎన్నో అధ్యాయము? 57వ అధ్యాయం. 57వ అధ్యాయం ఇలాగిచ్చే 57వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఇది 57వ అధ్యాయము 20వ వచనం. ఏమంత అయిపోయింది అక్కడ? 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రముల వంటి వారు అది నిమ్మలింపనేరదు. భక్తిహీనులు ఎలాంటి వారట? కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింపనేరదు. సముద్రం నుంచి మురుకులు అవి ఎలాగైతే పొంగుతాయో భక్తిహీనులు కూడా కదులుచున్న సముద్రం వంటి వారు. ఆరిపోయిన గొడవలను రేపుతారు, రేపుతున్న గొడవలను ఆరుపుతూ ఉంటుంటారు. వీళ్ళకి ఇదే పని. కనుక మనం దుష్టులకి నెమ్మది ఉండదని చెబుతున్నాడు. మరి ఎవరికి నెమ్మది ఉంటాయంటే దేవునిలో ఉన్నవారికి మాత్రమే నెమ్మది. దుష్టుల్లో ఉన్నవారికి అంతా ఆయాసము, దుఃఖం తప్ప మరొకటే ఏదీ లేదని వాక్యము సెలవిస్తుంది. కనుక మనం అందరం ఎలా ఉండాలని వాక్యం సెలవిస్తుందని అంటే దేవునికి ఇష్టకరమైనటువంటి బిడ్డలుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కనుక నేను చివరిగా ఒక కీర్తన చూడాలనిపిస్తుంది. ఒకసారి చివరిగా 73వ కీర్తన ఒకసారి 3వ వచనం నుంచి మనం చదివితే 73వ కీర్తన 3వ వచనంలో అక్కడ ఏమని ప్రస్తావించబడింది ఒకసారి మనం చూద్దాం. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు అని అంటున్నాడు. భక్తిహీనుల క్షేమం ఇతను కంటబడిందట, ఒక ఆయన కంటబడి. ఆయన అప్పుడు ఏం చేస్తాడనంటే బాధపడుతున్నాడు. భక్తిహీనుల క్షేమం కలిగినప్పుడు భక్తిపరులు ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఏనా? ఓకేనా? మరి మనం ఏం చేయాలి? దుష్టులుగా ఉండకూడదు, భక్తి పరులుగా ఉండాలి. భక్తిహీనుని చూసి వారి యొక్క సంపదను చూసి మనం బాధపడేవారిగా ఉండకూడదు. దేవా వారికి ఇచ్చావా, నీకు మహిమ కలుగును కాకని దేవుని స్తుతించేవారిగా ఉండాలి. సో దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము నెమ్మది, విశ్రాంతి పొందుకునేలాగా దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించును కాక. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారు నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను నీ వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ నిత్య విశ్రాంతి, లోక విశ్రాంతిని మనము నిరంతరం పొందుకునేలాగా దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథము 48వ అధ్యాయం వరకు మీరు మాతో మాట్లాడారు. కొన్ని మాటలు మీరు మాకు వినిపించారు, అందించారు, నేర్పించారు, తెలియజేస్తారు ప్రభా. వినవాక్యం మా వినికిడిలో ఫలాన్ని తీసుకుని రావడానికి సహాయం తెచ్చండి. అలాగే ప్రభా నీ బిడ్డలో తండ్రి, చిన్న బిడ్డలు ప్రభా, ఇదిగో నాయన ఇప్పటి నుంచే నాయన నీ బిడ్డలకి శిక్షణ ఇస్తుండగా మీ సహాయాలు తెచ్చండి. వీరి యొక్క నాయన వయసులో మేము ఎలా పెరిగాము, ఎలా జీవించామో మాకు తెలియదు ప్రభా. మా సమయము, మా కాలము
పొట్టువలే గతించిపోయింది తండ్రి. అయినను తండ్రి మరొకసారి మీ స్వాస్యాన్ని మీరు మాకు బహుమానాలుగా ఇదిగో పిల్లల రూపంలో ఇచ్చారు ప్రభు. వారికి నాయన మిమ్మల్ని వారిని మీ యొక్క శిక్షలోను బోధలోను పెంచాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అలాగే వారిని తండ్రి మిమ్మల్ని వారి బాల్య దినములు అంతే వారిని మీకు స్మరణ తెచ్చుకునేటట్టుగా బ్రతికింపజేయాలని వాక్యం సెలవిచ్చింది ప్రభు. దానిని అలాగే మా పట్ల ఉన్నటువంటి బాధ్యతను ఇవన్నీ కలగలుపుగా ప్రభు కుటుంబ ప్రార్థన ద్వారాగా మీ చిత్తాన్ని మేము కనుగొనడానికి సిద్ధపడ్డాం ప్రభు. మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు తోడుగా సహాయం ఉంచినందులో కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ప్రభు, మరి యొక్క సమయంలో మరి నాయన ఎంతవరకు మీ యొక్క పరిచయలు వాడబడినటువంటి నీ బిడ్డలు ఇరువురిని కృపతో దయతో జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు, వారికి కావలసినటువంటి తెలివిని, వివేకాన్ని, జ్ఞానాన్ని, ఆయువును, ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే ప్రభా ఎలాంటి పరిచర్యలు ప్రతి కుటుంబము పెట్టుకుని ప్రభా ప్రతి ఒక్కరూ తండ్రి ఎంతకంటే అంగరంగ వైభవంగా ఆత్మీయంగా నీ బిడ్డలందరూ బలపడుటకు, అనేకులను బలపరచుటకు, అనేక కుటుంబాలకు మీ తోడుని మీ యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రత్యక్షంగా ప్రభా ఈ మాటలను వీక్షిస్తూ కొంతమంది మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా. వారిని దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలు ఉన్నారు, దాంట్లో పెద్దలు ఉన్నారు ప్రభా. వారిని తండ్రి దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ పరిచర్య తండ్రి ఒక్కసేపు ఎన్ని క్షణాలు అయితే వారు వీక్షిస్తున్నారు ప్రభా, అంతకంటే గొప్పగా, అంతకంటే చక్కగా వారు నూతనంగా తండ్రి తమ కొరకు కొంత పరిచర్య చేసి ప్రభా వారు కూడా మిమ్మల్ని మహిమపరచడానికి, మిమ్మల్ని కనపరచడానికి ద్వారాలను, మార్గాలను వారికి తీరుస్తారని ఆశిస్తూ తండ్రి ఇంతవరకు జరిగిన పరిచర్యను బట్టి మిమ్మల్ని కొనియాడుతూ, మహిమపరుస్తూ, కీర్తిస్తున్నాను తండ్రి. ప్రభా మరి ఇక రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు, ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాన్ని బట్టి, సంఘ బిడ్డలందరిని బట్టి, దైవ సేవకుల కుటుంబాలను బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి రాత్రికాల సమయంలో దైవ సేవకుల మధ్యలోనికి మరి నూతనంగా నన్ను నడిపించబోతున్నందులో కృతజ్ఞతలు ప్రభు. అక్కడ నీ బిడ్డలతో కలిసి మీ మాటలను పంచుకున్నట్టుకు, తద్వారాగా మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని కనపరచుటకు, కీర్తించుటకు మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహిస్తారని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. తండ్రి అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.